ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఖమ్మం జిల్లాకు చెందిన స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సింపుల్ గా చెప్పాలంటే సుడా, గత కొంతకాలంగా వార్తల్లో ఉంటోంది. సుడా చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ల పదవులకు సైతం తీవ్ర పోటీ నెలకొనటమే దీనికి కారణం. అధికార కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు సుడా చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో 2 మంత్రులు ఉండటంతో సుడా పదవుల కోసం వారి చుట్టూ పలువురు నేతలు తిరుగుతున్నట్లు సమాచారం. సుడా పదవుల్ని తమ అనుచరులకు ఇప్పించుకోవటం కోసం 3 మంత్రులు కూడా తమదైన పద్ధతిలో వ్యూహాలు పన్నుతూ ఉండటంతో ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయని అంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి హాట్ సీట్ గా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు 3 ఎవరికి వారు తమ అనుచరులకు సుడా చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ల పదవులు ఇప్పించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారట. సుడా చైర్మన్ పదవిని ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, అంతా అధిష్టానం చెప్పిన ప్రకారమే నడుచుకుంటామని 3 మంత్రులు పైకి చెబుతున్నప్పటికీ అదంతా పైకి చెబుతున్న మాటే తప్ప ఎవరికి వారు తమ అనుచరులకు సుడా పదవులను ఇప్పించుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారని సమాచారం. మంత్రులు పైకి మాట్లాడే తీరు వేరు, లోపల అమలవుతున్న ఈక్వేషన్స్ వేరు అని ఖమ్మం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 3 మినిస్టర్లు ఎవరికి వారు తమ వారికే చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ల పదవులు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తుండటంతో వీటి ఎంపిక ఆలస్యమవుతోందని అంటున్నారు. సుడా చైర్మన్ పదవి ఖమ్మం జిల్లాలో కీలకమైన నామినేటెడ్ పదవి అనే చెప్పవచ్చు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో సుడా ఉండడంతో ఆయా అభివృద్ధి పనులకు సంబంధించి ఈ అథారిటీ కీలకంగా ఉంది. దాంతో ఈ సంస్థ చైర్మన్ పదవిని 3 మంత్రులు సీరియస్ గా తీసుకున్నారు. అటు వారి అనుచరులు సైతం మీకోసం పనిచేశాం, సుడా చైర్మన్ పదవి ఇప్పించండంటూ మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంత ముఖ్యమైన పదవిని దక్కించుకోవడానికి ఇదే సరైన సమయమని పలువురు నేతలు భావిస్తున్నారట. గత 6 నెలల నుంచి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. సుడా పీఠం దక్కించుకోవడం కోసం మంత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది 4 నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. దాంతో ఆ 4 నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు సుడా చైర్మన్ పదవి మాకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పుడు మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ తన అనుచరుడు విజయ్ కుమార్ కు చైర్మన్ పదవి ఇప్పించుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు ఖమ్మం జిల్లాలో 3 ఉన్నారు. ఖమ్మం సుడా పదవిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు చాలా మంది కన్నేసి ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమ అనుచరులను సంతృప్తి పరచడం కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం దగ్గర తమ పలుకుబడిని గట్టిగానే ఉపయోగిస్తున్నారని సమాచారం. 3 మంత్రుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో సుడా చైర్మన్ పదవి పెండింగ్ లో పడుతోందని గాంధీ భవన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి త్వరలోనే పదవులను భర్తీ చేయాలని, లేకపోతే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.